మీరు తెలంగాణ భౌగోళిక పరిస్థితుల గురించి మీకు పూర్తిగా అవగాహన ఉంది. మీరు ఒక లాజిక్ పాయింట్ చెప్పండి. ఆంధ్ర ప్రాంతంలో గోదావరిలో మిగిలిపోయి సముద్రంలో గెలిచే నీళ్లు వాళ్ళ ప్రాంతంలో ఉన్న సముద్రంలో కలిసిపోయే 2000 టీఎంసీ నీళ్ళను ఇంకో ప్రాంతం తీసుకెళ్ళి వాడుకుంటామంటే మధ్యలో తెలంగాణకు వచ్చిన ప్రాబ్లం ఏంది? మంచి మాట్లాడినారు. ఎప్పుడు కూడా మిగులు జలాలని తీసుకుపోవడాన్ని ఎవడు కూడా వ్యతిరేకించాడు. కానీ ప్రాజెక్టులు కట్టేది నికర జలాలపైన కడతారు. ఇది తేడా. ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ప్రాజెక్టులు కట్టేటప్పుడు నికర జలాల మీద కడతారు. వరద వచ్చినప్పుడు అదనంగా మీరు తీసుకుపోతే తప్పలేదు. ఇవాళ మీరు ప్రాజెక్ట్ కట్టినప్పుడు మేము కూడా కాళేశ్వరం కట్టినాం, ఇంకోటి కట్టినాం. ఎవరమైనా అట్లాంటి ప్రాజెక్టులు కట్టినప్పుడు వరద ఎంతకాలం వస్తుంది, ఆ వరద నుంచి వెళ్ళి ఎంత నీళ్ళను వాడుకోవచ్చు అనేది అంచనా వేసి తీసుకుంటాం ఎవరమైనా సరే, మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. ఆ వరద సమయాన్ని మనం అంచనా వేసిన దానికంటే ఎక్కువ రోజులు కూడా వస్తే దాన్ని వాడుకోవడానికి వరద జలాలను వాడుకోవడం అని అంటారు. ఇవాళ మీ పోలవరం నుంచి ఎన్నైనా వాడుకోండి, ఎవరు వద్దామంటలేము. మీ పోలవరం నుంచి మీరు వాడుతానన్నది వాస్తవానికి 80 టీఎంసీలు. మీరు 160 వాడుకోండి ఎక్కువ వచ్చినప్పుడు. మేము దాన్ని అభ్యంతరం చెప్పడం లేదు. వరద జలాలు వాడుకోవడం అని దాన్ని అంటారు. 160 కాకపోతే 320 వాడుకునే అవకాశం ఉంటే 320 వాడుకోండి, మేము కాదంటం లేదు. కానీ వరద జలాల పేరు మీద నేను కొత్త ప్రాజెక్ట్ కడుతున్నా అనేది మోసము.